హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు పెసరపప్పుని కుక్కర్లో ఉడికించి ఇలా మురుకులు చేసి చూడండి, చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా చేసుకునే జంతికల్లా కాకుండా చాలా టేస్ట్గా, చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అంతేకాకుండా అస్సలు నూనె పీల్చుకోవు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. మరి ఈ పెసరపప్పు జంతికల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒకసారి అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను. పెసరపప్పులో ఏమైనా ఇసుక కట్ట ఉంటుంది కాబట్టి 2-3 సార్లు అయితే పెసరపప్పుని క్లీన్ చేసుకున్నానండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. 2 గ్లాసులు కూడా పూర్తిగా వేసుకోకుండా సగం వేసుకొని దీన్ని శుభ్రంగా మొత్తం పప్పు అంతా కలిసే విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4-3 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్కర్ పెట్టుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్లోంచి పొంగిపోయి వస్తుంది అనుకుంటే ఒక గిన్నెలో వేసి పప్పుని అలా కూడా కుక్కర్లో పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. ఆలూ స్మాషర్ ఉంటుంది కదా, దాంతో ఎక్కడ కూడా ఒక్క చిన్న బద్ద లేకుండా పప్పునైతే ఈ విధంగా గుత్తుతో అయితే నలిపేసుకుంటున్నానండి. చూడండి, ఎక్కడ కూడా మనకి చిన్న పప్పు బద్ద కూడా లేకుండా మెదిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గరిటెతో మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నానండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఎక్కడైనా ఒకవేళ బద్దలు ఉంటే పూర్తిగా మెత్తగా నలిగిపోతుంది కాబట్టి మీకు ఇదంతా ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే మిక్సీ అయినా కూడా పట్టేసుకోవచ్చండి పెసరపప్పుని. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 4 గ్లాసులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నానండి. అండ్ అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అందులోకి కొంచెం వాము వేసుకున్నానండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి. ఇప్పుడు దాంట్లోకి నువ్వులు వేసుకుంటున్నాను. పచ్చి నువ్వులే వేసుకున్నానండి, ఏమీ ఫ్రై చేసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసినాయి కదండి. కలిసిన తర్వాత ఇందాక మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకోవాలండి. పెసరపప్పుని ఎక్కడా కూడా బద్దలు లేకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఈ పెసరపప్పు అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. బాగా కలాలండి. పప్పు పిండి మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు టైం తీసుకొని బాగా కలుపుకోండి. మొత్తం ఇదంతా బాగా కలిసింది కదా, చూడండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం జంతికల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చన్నీళ్ళే వాడుతున్నాను, వేడి నీళ్ళు అయితే ఏమీ వేసుకోవట్లేదు. నార్మల్ వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా 3 ముద్దల్లో అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని జంతికలు గొట్టం ఉంటుంది కదండి, మీకు ఏ ప్లేట్ కావాలితే ఆ ప్లేట్ పెట్టుకోండి. నేనైతే నార్మల్ జంతికలే వేసుకుంటున్నాను. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పుడు ఈ పిండి ముద్దనైతే పెట్టేసుకున్నానండి. చూడండి, కావాలంటే మీరు చెక్క పకోడీ, ఆకు పకోడీ అంటారు కదా, ఆ బిళ్ళలను కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి. ఇది మరిగేలోగా ఇక్కడ నేను గరిటె మీద ఒక జంతిక వేసి చూపిస్తున్నాను చూడండి. మనకి నార్మల్ జంతికలు ఎలా అయితే వస్తాయో ఇవి కూడా అలానే వస్తాయండి. నార్మల్ జంతికల్లానే మనం తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఆయిల్ బాగానే హీట్ అయింది. ఇప్పుడు జంతికనైతే దాంట్లో వేసేసుకుంటున్నాను. జంతికని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 2 సైడ్స్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది. జంతికని అయితే ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా జంతికలను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఈ పెసరపప్పుతో ఉడికించి ఇలా జంతికలు ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతిసారి ఈ జంతికలే చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.